ఇవాళ ఎన్నికల సంకారంలో నాయుడుపేట ఎల్కోట మండలంలో కొచ్చాడు పంచాయతీకి ఆనుకొనున్న గ్రామం రావడం జరిగింది. ఎన్డీఏ కూటమిలో ఈ ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థినిగా మరి కోళ్ళ లలిత్ కుమార్ని ఒక ఓటు, శ్రీభరత్ బాబు గారికి ఎంపీ అభ్యర్థిగా ఒక ఓటు వేయమని ప్రజలను అందరినీ కూడా కోరడం జరిగింది. ఇందులో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి నాయకులు అందరూ కూడా భాగస్వామ్యం అవడం, ప్రజలందరినీ కూడా కోరితే ఒకే మాట చెప్తున్నారు. ఈ రాష్ట్రం మా భవిష్యత్తులో బాగోవాలంటే మమ్మల్ని నడిపించే నాయకత్వం ఒక చంద్రబాబు నాయుడు గారనే అపూర్వ నమ్మకంతో ప్రజలంతా ఉన్నారు. దాంతోపాటుగా మరి తెలుగుదేశం పార్టీ రాజకీయ వృద్ధుడిగా ఉన్న మా తాత స్వర్గీయ కోళ్ళ అప్పలనాయుడు ఈ నియోజకవర్గానికి చేసిన సేవ ప్రజలందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ మళ్ళీ ఆయన స్ఫూర్తితో గ్రామాల్లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు భవిష్యత్తులో ఇక్కడ నాయుడుపేటలో పనిచేయాలని, ఆ దశగా మాకు తోడుండాలని వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఈ తెల్లవారు పూట కూడా 5 గంటల నుంచి ఘన స్వాగతం మా అందరికీ పలుకుతూ, ముఖ్యంగా నాకు నా కుటుంబానికి పలుకుతూ, మేము నీ వెంటే, నువ్వు మాకు తోడుగా ఉండి ఇక్కడ ఏవైతే మా ప్రధాన సమస్యలు ఈ గ్రామంలో ఉన్నాయో వాటినన్నింటినీ పరిష్కరించి మమ్మల్ని ఆదుకొని ముందుకు వెళ్ళాలని, మేము నిన్ను నమ్ముకొనే ఇవాళ చంద్రబాబు గారు అంట ఉండడానికి ముందుకు వచ్చామని స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ గ్రామ పెద్దలైన రామారావు గారికి, అదేవిధంగా ఇక్కడ తలారి సర్పంచ్ గారికి, కొచ్చాడ రాముడు గారు, ఇంకా జన సైనికులు, తెలుగుదేశం పార్టీ మండల్ టీం అందరం కూడా మరి వచ్చినప్పుడు ఘన స్వాగతం పలికి మమ్మల్ని నడిపిస్తున్న వీళ్ళందరికీ నేను రుణపడి సేవ చేస్తానని ఒకే మాట చెప్తున్నాను. ఈ రాష్ట్ర భవిష్యత్తు, మన భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు, యువత భవిష్యత్తు బాగుండాలి అంటే చంద్రబాబు గారు ఇవాళ ముఖ్యమంత్రిగా రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఈ రాష్ట్రానికి ఉందని ప్రజలందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాను. వాళ్ళు కూడా ఆ దిశగానే చంద్రన్న వెంట, లలితమ్మ వెంట అని నన్ను ఆదరించినందుకు మరొకసారి మన నాయుడుపేట గ్రామ కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఈ స్థానిక సమస్యలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా వాటిని భర్తీ చేసి ఇంటింటికి కుళాయిలు కూడా ఈ గ్రామానికి ప్రాధాన్యత ఇచ్చి మొట్టమొదట మా మహిళా అక్క చెల్లెమ్మలందరికీ ఆదుకుంటానని కూడా ఈ సమావేశం ద్వారా తెలియజేస్తూ మరొక్కసారి ఈ ఘన స్వాగతం పలికిన గ్రామ కుటుంబ సభ్యులందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను.